నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా కందుల సంధ్యారాణి జన్మదిన వేడుకలు. గోదావరికంలో మంతిని గులాబీల నిరసన. ధ్వజమెత్తిన పుట్ట మధు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సంధ్యారాణి అభిమానులు, బీజేపీ శ్రేణులు ఆమె బర్త్డేను కన్నుల పండుగగా నిర్వహించారు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో బీజేపీ నాయకులు మెరుగు నరేష్ గౌడ్, బోడగుండు సుభాష్, గుండబోయిన భూమయ్య ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం చేపట్టారు. నిస్సాయిలకు పాకెట్ మనీని అందించారు. వారి మధ్య బర్త్డే కేకును కట్ చేశారు. అలాగే యువనేత బొడ్డుపల్లి రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు. కాగా కందుల సంధ్యారాణి ప్రియ శిష్యుడు బూడిద శ్రీహర్ష ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పలువురు రక్తదానం చేశారు. అదేవిధంగా టీం కేఎస్ఆర్ సభ్యులు వినూత్నంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను, మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జక్కుల పద్మ ప్రవీణ్, సరితా రాజయ్య, జక్కన బాలు, శిలారపు కళ్యాణ్ యాదవ్, ఆ రోజు వంశీ, మీస వికాస్, ఉరగొండ అపర్ణ తదితరులు ఉన్నారు. గోదావరికని ఫౌరోజ్ కాలనీ బీజేపీ పార్టీ 4వ డివిజన్ ఇన్ఛార్జ్ బియ్యాల మహేందర్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించగా ఇందులో నాయకులు తడగొండ నరసయ్య, గుండబోయిన భూమయ్య, బోడగుంటు సుభాష్, మెరుగు నరేష్ తదితరులు ఉన్నారు. ఏ నాయకునికి నాయకురాలకి పుట్టినరోజైనా కూడా ఏదో బొకేలు ఇవ్వడమో, శాల్వాలు ఇవ్వడమో కాకుండా సంధ్యారాణి గారి యొక్క అభిమానులు వారు చెప్పేటటువంటి, వారు నడిచేటటువంటి అడుగుజాడల్లో వారి యొక్క అనుచరులుగా, వారి యొక్క తమ్ముళ్ళుగా కూడా మేమందరం కూడా నిత్యం ప్రజాసేవలో ఉంటూ ఇలా నిరాశ్రయులుగా ఉన్నటువంటి పేదలకు మా వంతుగా ఈరోజు ఇక్కడ ఒక చిరు సహాయంగా మేము సాయం చేయడం జరిగింది. మరి వారు సంధ్యారాణి గారు రానున్నటువంటి రోజుల్లో మంచి రాజకీయంగా కానీ అత్యున్నతమైనటువంటి శిఖరాలకు వారు ఎదగాలని, ఆ యొక్క భగవంతుడు వారికి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలు విరజిల్లే విధంగా ఉండాలని, వారి యొక్క సేవలు రామగుండం నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మా కేఎస్ఆర్ టీం తరఫున ఆమెకు హ్యాపీ బర్త్డే చెప్తున్నాము. అంతేకాకుండా లింగపూర్ నుండి ఆమె రాజకీయం మొదలుపెట్టి అన్ని గ్రామాలలోనూ మరియు కార్పొరేషన్ డివిజన్లో ప్రతి గడపన ఆమె ఒక ఇంటి ఆడబిడ్డగా ఒక స్థానం సంపాదించుకుంది. అట్లా అన్ని ఊర్లలో, అన్ని మండలాలలో, అన్ని కార్పొరేషన్ డివిజన్లలో ఆమె తన ఒక ఆడబిడ్డగా ఒక ఇంటికి, ప్రతి ఇంటికి తను ఒక ఆడబిడ్డగా స్థానాన్ని సంపాదించుకోవడం అనేది ఒక గొప్ప విషయంగా మేము భావిస్తున్నాము. అట్లాగే రాజకీయాల్లోకి ఎవరైనా వస్తారు, ఒక లీడర్ అనేది ఒక కార్యకర్త గుండెల్లో, ఒక అభిమాని గుండెల్లో స్థానం సంపాదించుకోవాలంటే అది అందరికీ సాధ్యం కాదు. అట్లాంటిది ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి నాయకురాలు, ఒక మహిళా నాయకురాలుగా కందుల సంధ్యారాణి చెప్పుకోవచ్చు మనము. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరికని. గోదావరికనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరికని.
సింగరేణిలో ఐక్య పోరాటాలను ఏఐటీసీ దెబ్బతీస్తున్నదని, రెండు కన్ల విధానాన్ని మానుకోవాలని సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి అన్నారు. ఈరోజు గోదావరిఖని శ్రామిక భవన్లో సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి బ్రాంచ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో తుమ్మల రాజారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు వంగల శివరామరెడ్డి, వెండ శ్రీనివాస్, ఆరెపల్లి రాజమౌళి, అన్నబోయిన శంకర్, జి జనార్దన్ రెడ్డి, కొమ్మ రమేష్ తదితరులు ఉన్నారు. నాడు జేఏసీ సమావేశం ఐఎన్టీసీ ఆఫీసులో జరిగింది. దాంట్లో మే 8వ తారీఖు నాడు సింగరేణి సమస్యల మీద యాజమాన్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని కార్మికులు కలిసి సమ్మె నోటీసులు నిర్ణయం చేసినాయి. దాన్ని ఐఎన్టీసీ కోరిక మేరకి 4 రోజులు పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పిన ఐఎన్టీసీ మాట్లాడిందో లేదో కనీసం ప్రెస్ మీట్ చెప్పలేదు. దాని సందర్భంలో ఏఐటీసీ కూడా చైర్మన్, మేనేజ్ డైరెక్టర్ పాత్రతో కూర్చున్నారు. ఒప్పందాలు అయిపోయినాయి, 10 నెలలు అమలవుతాయి, సమ్మె అవసరం లేదని చెప్పింది. 2 సంఘాలు కూడా ప్రభుత్వ యాజమాన్యంతో మాట్లాడి సమస్యల పరిష్కారం అనేది సర్కులు వస్తుందని చెప్పారు. అది ఇప్పటివరకు కార్యరూపాన్ని తాల్చలేదు. అది వట్టి అబద్ధం అని తేలిపోయింది. మళ్ళీ ఏఐటీసీ ధర్నా కార్యక్రమాలు మొదలుపెట్టింది. ధర్నాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఐక్య ఉద్యమాలు చెప్తున్న ఏఐటీసీ వెంటనే ఎవరికి చెప్పకుండా పోయి సమ్మె నోటీసు వెంటనే ఇచ్చారు. దీని మర్మం ఏంటిదని మేము ఏఐటీసీని అడుగుతున్నాం. ఐఎన్టీసీ ఏమో నోరు పెంపది, ఏఐటీసీ ఏమో ఐక్య ఉద్యమాలకు భంగం కలిగిస్తూ ఒంటరి పోవడానికి సిద్ధమైంది. ఇది ఎవరిని మోసం చేయడానికి కోసం అని చెప్పి సిఐటి ఏఐటీసీ ఐఎన్టీసీని ప్రశ్నిస్తాము. ఎట్లాగూ ఈ 2-3 రోజులలో ప్రభుత్వం ఈ 2-3 సమస్యలు పరిష్కరించని చెప్పి హామీ దొరకడం వల్ల మేము సమ్మె నోటీస్ ఇస్తేనే ఇలా సమస్యలు పరిష్కారం అని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటున్నాం ఏఐటీసీ. ఇవాళ భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు, అట్లాగే చైర్మన్, మేనేజ్ డైరెక్టర్లు సింగరేణి సమస్య చర్చించాలని ఎప్పుడో నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు వాళ్ళు కూర్చుంటున్నారు. కూర్చునే దాంట్లో ప్రభుత్వం తరఫున వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తాం, అట్లాగే ఏవైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంక్వైరీ పూర్తయిపోయి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు వెంటనే 400 మంది ఉన్నారు, వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించుకుంది, ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ 2 సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పి ఆల్రెడీ పేపర్లలో అక్కడెక్కడ చూస్తా ఉన్నాం. అంటే సమ్మె నోటీస్ ఇస్తేనే ఈ 2 ఇచ్చిన చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారా? మరి 21 డిమాండ్ల మీద సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు మీకు తెలియదా సింగరేణిలో ఐక్య ఉద్యమాలు తప్ప ఒంటరి పోరాటాలు పనికిరావని? ఈ మధ్యకాలంలోనే కార్మికుల ఐక్యతగా ఉన్నారు. 2 సమ్మెలు విజయవంతం అయినాయి. అన్ని కార్మిక సంఘాలు ఒక తాటి మీద కంటే సింగరేణి కార్మికులు 95% సమ్మెలో పాల్గొన్నారు. మీరు కార్మికుల ఐక్యతను చెడగొట్టాలనుకుంటున్నారా? ప్రభుత్వ యాజమాన్యం దగ్గర లబ్ధి ఉండడం కోసం సమ్మె నోటీస్ ఇచ్చి పోజులు పెట్టి పోరాట పోజులు పెట్టడం కోసం ఒక ఏఐటీసీ తాపత్రయపడుతూ ఉంది. అందుకే ఇట్లాంటి విధానాలన్నీ విడనాడి ఐక్య పోరాటాలు సిద్ధంగా వచ్చి సిఐటి విజ్ఞప్తి చేస్తూనే ఎప్పుడు సమ్మెలకు వెనుకాడే ప్రసక్తి లేదు. మీరు పిలిచినా పిలవకపోయినా కార్మిక సమస్యలు పరిష్కరించడంలో, అన్ని ఉద్యమాలు చేయడంలో అగ్రభాగాన్ని సిఐటి ఉంటుంది. అందులోనే భాగంగా సింగరేణి కాస్ట్ ఎంప్లాయీస్ కూడా త్వరలో 13-14 తారీఖులలో ఇక్కడ కోల్ ఇండియా సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్ర కమిటీ మొత్తం కూడా గోదావరిఖనిలో కూర్చుండబోతున్నాం. దాంట్లో నిర్ణయం తీసుకుంటాం. గోదావరిఖని పారిశ్రామిక నగరంలో ఉద్రిక్తత పరిస్థితి ఈ రోజు నెలకొంది. రామగుండం పోలీస్ కమిషనరేట్ రహదారిపై మంతని ప్రాంత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాజీ మార్కెటింగ్ చైర్మన్ పూదరి సత్యనారాయణను అరెస్టు చేయడం అక్రమమని నిరసన ప్రదర్శన చేపట్టారు. బీఆర్ఎస్ నేతలు రహదారిపై నినాదాలు చేశారు, పెద్ద పెట్టున ముందుకు కదిలారు. అయితే పోలీస్ కమిషనర్ను కలిసేందుకు వెళ్తున్న మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ నాయకత్వంలో పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ
సమయంలో తోపులాట జరిగింది. ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అనంతరం పుట్టమధుకర్ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్తో కలిసి మాట్లాడారు. మంత్రి శ్రీధర్ బాబు పోలీసుల మీద ఆయన కన్నెర్ర చేశారు. ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్టు చేయడం సరియైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీసులు అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అన్నారు. శ్రీధర్ బాబుతో పాటు శ్రీధర్ బాబు తమ్ముడు జోకర్ తమ్ముడు పోలీసులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పోలీసులను అడ్డు పెట్టుకుని మంత్రి నియోజకవర్గంలో శ్రీధర్ బాబు అరాచకాలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. భవిష్యత్తులో అందరూ తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ధ్వజమెత్తారు. ముత్తారం ప్రాంతానికి చెందిన బండరాజు ఆత్మహత్య కారకుడైన కాంగ్రెస్ నేతను పక్కన పెట్టి బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం ఏమిటని పోలీసులను ప్రశ్నించారు. ఈ విషయంలో పోలీస్ కమిషనర్ కలిసి అన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకువెళ్తామని పుట్టమధు పేర్కొన్నారు. మీ బర్దాష్ మీ యూనిఫామ్ విలువను మీరే తీసేసుకుంటారు. మీ దొంగ రాహుల్ గాంధీ నీ దొంగలు పట్టుకొని తిరుగుతున్నారు కదా, ఇది ఎక్కడ అమలు అవుతుంది? ఇక్కడ ఇది అమలు కావాలా కావద్దా? మీరు దుద్దిల్లగాడు జీతాలు ఇస్తుండ మీ అందరికి, మంత్రి పోలీసుకు దుద్దిల్లగాడు జీతాలు ఇస్తుండ వాడు ఎన్ని కేసులు పెడతారా? మీరు అవమానపడండి, జడ్జిలు రిజెక్ట్ చేస్తున్నారు. యూనిఫామ్ ఉన్నది వాళ్ళకు కొత్తమా? న్యాయబద్ధమైన కేసులు పెట్టండి. ఇదేంది? రాహుల్ గాంధీ దొంగ పట్టుకొని తిరుగుతుండు కదా, వాడికి ఇక్కడ జవాబు చెప్పాలి మంత్రులు. రామగుండం సిపి ఐపీఎస్ ఆఫీసరా? ఏమైనా గ్రూప్ అని ఆఫీసరా? అయినా మేము బాధపడకపోదు. ఐపీఎస్ ఆఫీసర్లకు అవమానం చేస్తున్నారు మీరు ఇక్కడ. హద్దులు మీరే. ఎన్ని కేసులు పెడతారా? మీరు పెట్టండి. పండి చూసుకున్నామా? బుద్ధి లేదా మీకు? సిబిని కలవడానికి టైం వేయడానికి ఏమున్నది? 2 గంటల పోయి పట్టుకొస్తారా? దొంగనా? దోపిడికారా? నక్సలైటా? ఎంతమంది చంపుతారా మీరు? వీళ్ళేనే పోలీసులు అరెస్టు చేయమని లోపలికి మీకు అక్రమ అరెస్టులు వదిలిపెట్టాం మేము. ఏంటంటే మీరు చంపేస్తారా? మీరు చూపించాలి. ఇది ఇక్కడ అమలు అవుతుందా లేదా? రాహుల్ గాంధీ మాట్లాడాలి. దుద్దిలో రాజ్యాంగమా? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇక్కడ లేదు. మేము సిపి అపాయింట్మెంట్ ఇస్తారా? మమ్మల్ని లోపల తీసుకుపోయి కేసులు పెడతారా? ఏసీ జాబులు తీసుకుపోండి. రోజుమైనందుకే మీరు మమ్మల్ని అయితేనేమో జైలుకు పంపాలి, లేకపోతేనేమో రామగిరి ఎస్ఐ, 2 టౌన్ సిఐ, కమాన్పూర్ ఎస్ఐ సోషల్ మీడియాలో రోజు హైకోర్టు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టా మీకు బుద్ధి వస్తలేదానే? సాగుకు రేటు కడతారన్నా? మంచిని 25 లక్షల సాగు రేటు రమేష్ సిపి గారు దయచేసి మమ్మల్ని రాజ్యాంగం నడుపుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓన్లీ
చెప్పు పోలీసారో ఏ తప్పు చేసనని మా సత్తిని పట్టినావు నీకు చిన్నబాబు చెప్పినడా పెద్దబాబు చెప్పినడా జీతమెంత బద్దమెంత సత్తిని పడితే ఎంత అంత పెద్ద రాత్రి రచ్చి సత్తినెట్ట ముట్టినావు గాలిని ఆపలేవు నీటిని గోయలేవు ప్రశ్నించుడే తప్పైతే మానవత మిగిలి ఉంది రక్తం నిలవనిదరో రాత్రి ఎట్ల వచ్చినావు పోలీసులు మా ప్రశ్నకు జవాబు చెప్పు పోలీసులు రామగుండం కమిషనరేట్ పరిధిలో ఏం జరుగుతున్నది? టిఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి భయాందోళనలకు గురి అయ్యేటువంటి రీతిలో ఇలా ఈ యొక్క పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ కండువాలు వేసుకొని సిఐలు ఎస్ఐలు తిరుగుతున్నట్టుగా అర్థమైపోయింది. ఇలా వాళ్ళు పెట్టినటువంటి కేసు ఊదరి సత్తయ్య గౌడ్ మీద పెట్టినటువంటి కేసు జడ్జి రిజెక్ట్ చేసిండు అంటేనే మీరు అవమానపడాలి. మీరు ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటిది ఏంటిది? చట్టాలు ఎటుపోతున్నాయి? నాయకులను కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడమేనా మీకు ఇచ్చినటువంటి పోలీస్ యూనిఫామ్? అందుకేనా మీరు డ్యూటీ చేస్తున్నది? ఇలా శ్రీధర్ బాబు గారు చెప్తారు కావచ్చు, ఇలా మక్కన్ సింగ్ గారు చెప్తారు కావచ్చు, ఎవరు చెప్పినా ఏం చెప్పినా మీరు రేపటి కాలంలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేయాల్సిందే. మీరు చేసేటువంటి ఈ రోజు ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో మీరు అందరు కూడా శంకరగిరి మాన్యాలకు పోక తప్పదు. మీకు తగిన మూల్యం మీరు జీవితంలో చెల్లించుకోక తప్పదు. ఈ రోజు జరిగినటువంటి చర్య సభ్య సమాజం గమనించింది. పుట్టమదనను ఇబ్బంది పెట్టాలని, బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఇలా కార్యకర్తలు ప్రజలందరూ కూడా కన్నెర్ర చేస్తా ఉన్నారు. మీ పోలీస్ స్టేషన్లకు ఇలా కాంగ్రెస్ కార్యాలయాన్ని బోర్డులు పెట్టేటువంటి పరిస్థితి ఇలా ఈ యొక్క రామగుండం కమిషనరేట్ పరిధిలో సిపి గారు చేపిస్తున్నారు. ఇప్పటికైనా సిపి గారు మీరు తప్పకుండా పోలీసులకు ఆదేశాలు జారీ చేయండి. మీరు నిష్పక్షపాతంగా మీరు పోలీసింగ్ ను చేసే విధంగా మీరు చర్యలు తీసుకోకపోతే తప్పకుండా రాబోయే కాలంలో మీకు మీ యొక్క డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రతి అధికారికి ఇబ్బందులు జరుగుతాయని ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. మంథనిలో దుద్దిల్లా శ్రీధర్ 3 ఓట్లు ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు ఈ సమాజాన్ని అణచివేస్తూ, ఈ సమాజాన్ని తొక్కిపెడుతూ, ఎవరు మాట్లాడితే వాళ్ళని జైలు పాలు చేస్తూ రాజ్యమేలుతున్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న మంథనిని అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఏదో ఒక విధ్వంసం. ఇవాళ మంథనిలో పోలీస్ రాజ్యం, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం, దుద్దిల్లా శ్రీధర్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నది. ఈ రాజ్యాంగం నడచలేదు. ఇవాళ దొంగ రాహుల్ గాంధీని అడుగుతున్నా, ఈ మంత్రికి వచ్చి నువ్వు జవాబు చెప్పాలి. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నావు. మొన్నని కర్ణాటక ముఖ్యమంత్రి టీకే శివకుమార్ దీన్ని పట్టుకొనే ప్రమాణ స్వీకారం చేసిండు. మీరు దీన్ని వంచి అవమానపరిచి చేతిలో పట్టుకున్నందుకు సిగ్గుపడండి మీరంతా. దుద్దిల్లా శ్రీధర్, నువ్వెన్ని కేసులు పెట్టినా, గతంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ జోకర్ తమ్ముడు నువ్వు కలిసి మా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించినా నిన్ను వదిలిపెట్టినాం బిడ్డ. ఆ రోజు నీకు అడుగులకు మదుగులు తిన పోలీసులను కూడా వదిలిపెట్టినాం. కానీ ఇప్పుడు రాబో రోజులలో నువ్వేళ మా పూదర్ సత్తిని రాత్రి 2 గంటలకు పట్టుకొచ్చినావు కదా, నిన్ను హైదరాబాద్ బొక్కలో చాక్కున్న నిన్ను, నీ జోకర్ తమ్ముడిని, నీకు ఇవాళ వంటగాగుతున్న పోలీసులని వదిలిపెట్టాని సందర్భంగా హెచ్చరిస్తా. దుద్దిల్ల శ్రీధర్, నీ రాజ్యాంగం ఎక్కువ రోజులు నడవది. ఖచ్చితంగా ఇంకెక్కువ 2.5 సంవత్సరాలు. ఆ 2.5 సంవత్సరాల తర్వాత ఇదే రోడ్డు మీద నీ భార్య, నీ తల్లి కూడా ఈ రోడ్డు మీదకి వచ్చి ఏడ్చే రోజులను తీసుకొస్తాం. నీకు మా తల్లులు, మా భార్యలు, మా అక్క చెల్లెలు ఏడుస్తుంటే
నీకు ఈ మట్టి సంబంధం లేదు, నీకు ఈ పేగు సంబంధం లేదు. నువ్వు ఓటు సంబంధంతో ఇక్కడ మా వాళ్ళను మాతోటే తగులాటలు పెట్టించింది. గౌన్లోళ్లకు కాపోళ్ళకి ఎవరికి వాళ్లకు తగులాటలు పెట్టించి నువ్వు హైదరాబాద్లో మంటగాగుతున్నావు బిడ్డ. నీ జోకర్ తమ్ముని నేను తీసుకురాక తప్పదు. ఖచ్చితంగా దుద్దిల శ్రీధర్ ఇది గుర్తుపెట్టుకోవాలి. రామగుండం పోలీసులు హెచ్చరించినాం, అయినా మార్పు వస్తలేదు. ఇవాళ సిపి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ రామగుండం ఎస్ఐ సిఐలు ఎవరో మాట్లాడుతున్నారు, సిపిని కల్పిస్తా అంటున్నారు. నేను అంటున్నా బిడ్డ, మీరు ఎంత మందిని జైలుకు పంపిస్తారో అంతమందిని జైలుకు పంపించండి. బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఆషామాషిగా లేదు. మేము దలుచుకుంటే మీ పోలీస్ స్టేషన్లు సరిపో, మేము జైలు బరో కార్యక్రమం పెడితే అని హెచ్చరిస్తున్నాను నేను పోలీసుని కూడా. రామగుండం సిపి అవమానపడాలి. మీరు ఐపీఎస్ ఆఫీసర్ అనే గురుత్వం తెచ్చుకోవాలి. మీరు ఏదో ఎస్ఐ నుంచి మీరు ప్రమోట్ అయిన వ్యక్తి కాదు. ఐపీఎస్ ఆఫీసర్లు అంటే రాజ్యాంగం రక్షించబడాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం రక్షించబడాలి. కానీ ఈ రామగుండంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నా కూడా అవమానపడతా ఉన్నది రాజ్యాంగం అంటే. మీ యూనిఫామ్ కి అవమానం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఏ ముఖం పెట్టుకుంటారు? రెండోసారి జడ్జి ఈ అరెస్టు చెల్లదని రిటర్న్ పంపించి అవమానపడండి పోలీసులు. మీ కాకి దుస్తులు వేసుకునే నైతిక విలువ హక్కు లేదు మీకు అని నేను ఇవాళ హెచ్చరిస్తున్నా. ఇవాళ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఈ చనిపోయిన ఆయన తమ్ముడు ఏం మాట్లాడి నిన్న? రవి అనే వ్యక్తి నన్ను చంపుతాడని భయపడి మా అన్న ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎప్పుడు నిన్న పొద్దున ఆయనకు ఆ బండి రవితోటి అక్కడ కాంగ్రెస్ నాయకులంతా కలిసి 25 లక్షల రూపాయల 25 లక్షల రూపాయలు ఇస్తామని ఇక్కడ ఆయన కాగితం రాపించారు ఆ కుటుంబానికి. ఇవాళ ఈ చంపినోడు ఎవడైతున్నాడో, ఎవడైతే కారణమైండో వాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వాని 25 లక్షల రూపాయలు వానితోటి చనిపోయిన కుటుంబానికి ఎగ్గొట్టియాలని మళ్ళీ వాడిని కాపాడడానికి ఇవాళ పూదర్ సత్తి మీద కేసు పెట్టిండ్రు. దీంట్లో రహస్యం ఆ కుటుంబానికి అర్థమైతలేదు. పూదర్ సత్తిని ముందట తీసుకొచ్చి పెడితే ఆ 25 లక్షల రూపాయలు ఎగ్గొట్టొచ్చు, చావుకు కారణమైన కాపాడొచ్చు. వాని పేరు పెట్టకుండా వాని ఏవర్ను పక్కకు పెట్టి ఏటు అయినటువంటి పూదర్ సత్యనారాయణ పట్టుకొచ్చారు రాత్రి 2 గంటలకు పోయి. ఏ పోలీసులు మీరు? ఎవరు మీకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు? ఏం ఉద్యోగం చేస్తున్నారు? చదువుకున్నారా, చదువుకోలేదా? ఇవాళ అవమానపడుతున్నా. ఎందుకంటే 91లో మా అన్న ఎస్ఐగా ఉండే, అప్పటి నుంచి నాకు పోలీసులతో మిత్రత్వం ఉన్నది. ఇంత పోలీసులు అవమానపడుతుంటే నేను బాధపడుతున్నా. 10 సంవత్సరాలు పోలీసులను కాపాడినం. అనేక కుట్రలు చేసింది ఇదే దుద్దిల శ్రీధర్ గాడు. ఆ రోజున ఎస్ఐలను సిఐలను జైలుకు పంపడానికి కుట్రలు పన్నిండు. అయినా నేను కాపాడిన. పోలీసులు ప్రజల కోసం పనిచేస్తారని కాపాడితే ఇవాళ ఆ పోలీసుల కనీసం గురుత్వం లేకుండా వివరిస్తా ఉన్నారు. ఈ పోలీసులను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. పోలీస్ యూనిఫామ్ అవమానపడుతున్నదని ఇవాళ బాధపడుతున్నా. ఇవాళ ఈ 25 లక్షల రూపాయలు ఆ చనిపోయిన కుటుంబానికి మోసం చేయడానికి, వాడు కాంగ్రెస్ వాడిని కాపాడడానికి, దుద్దుల శ్రీధర్ గారికి వత్తాసు పలకడానికి ఆ మంత్రి సిఐ ఏసీపీ ఇద్దరు కూడా మడత రమేష్, అరే రమేష్ ఇంకా ఎవడు మంత్రి సిఐ పేరేంది రాజు, మీ ఇద్దరు బొక్కలు నడిచిపెట్ట బిడ్డ. మీరు ఇంకా ఉంటారు 5-10 సంవత్సరాలు ఉద్యోగాలలో. ప్రభుత్వం 2.5 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడబోతా ఉన్నది. మీరు ఎక్కడికి పోయినా విడిచిపెట్టాం. మేము 10 సంవత్సరాల అధికారంలో పోలీసులతో కలిసి గొప్పగా సేవలు అందించడం ప్రజలకని మేము ఇంట్లో ఉండి ఓపిక పడుతుంటే ఈ విధంగా అరాచకాలు చేస్తున్నారు. నేను దుద్దిల శ్రీధర్ గారికి ఇంకా అడుగులకు మడుగులొత్తే పోలీసులను గుర్తు చేస్తున్నా. అవమానపడండి. వాడు ఇక్కడున్నటువంటి దుగ్గల్ ఆ రోజు ఐపీఎస్ ఆఫీసర్ దుగ్గల్ని వీడు గంజాయి కుట్ర చేస్తుంటే, గంజాయి కుట్ర చేయడానికి దుగ్గల్ సహకరించడని హైదరాబాద్ పోలీసులకు చెప్తా అన్న దొంగ. అంటే ఆ రోజు ఇక్కడ ఉన్న పోలీసులు ఎంత నిష్పక్షపాతంగా, ఎంత న్యాయబద్ధంగా పనిచేసిరనడానికి వీడు పన్నిన గంజాయి కుట్రకు
సహకరించడు దుగ్గలని వీడు మాట్లాడిన విషయాలు ఇవాళ సమాజం మళ్ళొకసారి వినాలి. అది మేము సోషల్ మీడియా ద్వారా వినిపిస్తాం. దుగ్గలు గారు ఆ రోజు నిష్పక్షపాతంగా మొన్నటి వరకు చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిరు, సత్యనారాయణ సిపి చేసిండు. ఎవ్వరు కూడా ఇటువంటి నీచం పనులకు తావివ్వలేదు. కానీ ఇవాళ రామగుండం సిపి ఏం జవాబు చెప్తుండు? మీ నాయకత్వంలో, మీ సౌజన్యంలో మీ పోలీసులు అవమానపడుతున్నారు, జడ్జీలు కేసులను తిరస్కరిస్తున్నారు, ముఖం మీద ఫైళ్లు పెట్టి కొడుతున్నారు. అవమానపడండి. కాకి యూనిఫామ్ అవమానపడండి. దుద్దిల శ్రీధర్ గారు అవమానపడడు. వాడు ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు పోలీసులను వాడుకుంటాడు. పోలీసులను వాడుకొని వాని కుటుంబానికి 1000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడు. కనుక ఇవాళ నగ్న సత్యంగా కనబడుతున్నది ఆయన రికార్డ్ ఎవిడెన్స్, ఆయన స్టాంప్ పేపర్. దీనికి జవాబు చెప్పాలి ఇవాళ రామగుండం సిపి, రామగుండం పోలీస్. ఇక్కడ భారత రాజ్యాంగం రక్షించబడాలంటే దుద్దిల శ్రీధర్ గారి మెప్పులకు మీరు పోకండి. పోలీస్ తస్మత్ జాగ్రత్త. ఇప్పటి కూడా చెప్తున్నా, మొట్టమొదటిసారి వచ్చిన జైలు బరో కార్యక్రమానికి మళ్ళీ పిలుపునిస్తా. మొన్ననే కాటారంలో చెప్పిన, కాటారం పోలీసులు కావచ్చు, భూపాలపల్లి జిల్లా పోలీసులు కావచ్చు, రామగుండం పరిధిని సిపి పరిధిలో ఉన్న పోలీసులు కావచ్చు, మమ్మల్ని మీద కేసులతోటి అణిచివేయలేరు. దుద్దిల శ్రీధర్ గాడు మేము తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వాడెన్ని కుట్రలు చేసినా, వాని తమ్ముడు వాడు ఎన్ని కుతంత్రాలు పనినా మమ్మల్ని పూర్తిగా, నన్ను నా భార్యను అంతమొందించేదాకా వాని కుట్రలను ఛేదిస్తూనే ఉంటాం. వాని అరాచకాలను అరకడుతూనే ఉంటాం. మంత్రిని సమాజాన్ని చైతన్యపరుస్తూనే ఉంటాం. 80% పైబడి ఉన్నాం మేము బిడ్డ. నీ లెక్క 3 ఓట్లు లేవుమాయి. 30,000 ఓట్లు నా కులానికి ఉన్నాయి, 80,000 ఓట్లు నా సమాజం ఉన్నాయి. ఇవన్నీ ఉండగా నేను వదిలిపెట్టాం కాక వదిలిపెట్టాం. 72,000 ఓట్లకు ఎప్పుడు కూడా తగ్గుతలేం. నీ నోట్ల సంచులు వచ్చినా 72,000 మంది ప్రజలు మా వెంబడి ఉన్నారు. ఆషామాషిగా లేం, అల్లాంటప్పగలేదు మా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ మేము అక్కడ ఖచ్చితంగా నిలబడి ఉంటాం. నిన్ను వదిలిపెట్టాం కాక వదిలిపెట్టాం. పోలీసులు తస్మత్ జాగ్రత్త. ఇప్పటికైనా రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేయండి. కాకి యూనిఫామ్ ను రక్షించండి. ప్రజలకు ఒక నమ్మకం రావాలి. ప్రజలు కాకి యూనిఫామ్ అంటే గౌరవించి సెల్యూట్ పెట్టే విధంగా మీరు ఉండాలి అని హెచ్చరిస్తూ సిపి గారు అపాయింట్మెంట్ ఎవరు 1 టౌన్ సిఏ గారు చెప్పారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము సిపి గారికి చూపిస్తాం. చివరిగా ఆయనకు చూపించి తర్వాత కార్యాచరణ తీసుకుంటాం. ఇకనైనా ఆపాలని డిమాండ్ చేస్తూ రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారుల మే నెల నేర సమీక్ష సమావేశం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టు, దర్యాప్తులో ఉన్న కేసులు, వారెంట్ల అమలు, పోలీస్ సిబ్బంది పనితీరును సమగ్రంగా సిపి సమీక్షించారు. ఇప్పటి వరకు నమోదైన కేసులు, పెండింగ్లో ఉన్న పాత కేసులపై సిపి ప్రత్యేక దృష్టి సారించారు. దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంలో సిపి అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో నమోదవుతున్న కేసుల దర్యాప్తులో ఎలాంటి రాజీ పడకుండా పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు ఎవరిని అనవసరంగా పిలవరాదని, అరెస్టుల విషయంలో ఎస్ఓపిని ఖచ్చితంగా పాటించాలని సూచించిన కమిషనర్ పోలీసుల ప్రవర్తనా శాఖ ప్రతిష్ట నిర్ణయిస్తుందని, విధుల్లో నిర్లక్ష్యానికి తావివ్వకుండా ఉండాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి, అదనపు డీసీపీ అడ్మిన్ కె శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఇంతటితో గంధగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.